ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇటీవల జరిగిన కుడి భుజం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలోకి రావాలని కోరుతూ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని అమృత లింగేశ్వర స్వామి ఆలయంలో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాల కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా మైలేరి మల్లయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ భగవంతుని ఆశీస్సులతో త్వరగా కోలుకొని మరింత ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. ब्रह्मणो वेद अमृतेनावदाम्बरीं तस्मै ब्रह्मज ब्रह्माज आयकीर्तिं रजां ददुः धनं धान्यं वशुं बहुपुत्रलाभकालसमये श्री अमृतलिंगेश्वर स्वामिने नमः। यावसिद्धि ध्यान आवाहनादि षोडशोपचारपूजां च कर्म करिष्ये। ओम श्री अमृतलिंगेश्वर स्वामिने नमः। ध्यायामि ध्यान नवेशनाभ्यां पदयमद्माभ्यः श्रद्धाया सदामय पवन कल्याण नवदेश्याः तद्धर्मकान्तायाः अन्नालिनिवानमदेश्याः अस्य वानस्य पुत्रस्य अग्रानन्दमदेश्याः आध्यानामि सह कुम्भानाम् जनसेन पार्टी अध्यक्षुलु आंध्रप्रदेश డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల క్రితం ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేసిన సందర్భంగా ఆయన ఆ చికిత్స తర్వాత త్వరగా కోలుకోవాలని ఇదివరకు ఎలాగైతే ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల కోసం ఆయన త్వరగా కోలుకొని ప్రజల్లోకి వెళ్ళాలని ఈరోజు 50 సంవత్సరాలకు ఒకసారి ఒక పవిత్ర దినాన ఈరోజు వస్తున్నటువంటి శుభ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ ఆరోగ్య ఆయుష్లు ఇవ్వాలని ఆళ్లగడ్డ పట్టణంలో ఉన్నటువంటి శివాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతునికి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలను పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని ఆ శివాలయంలో శివయ్యను కూడా వేడుకోవడం జరిగింది. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో లాగా త్వరగా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా పనిచేయాలని ఆ శివుణ్ణి మేము వేడుకుంటూ ఈరోజు ప్రత్యేక పూజలు ఆళ్లగడ్డలో చేయడం జరిగింది.